ఇటీవల సుప్రీంకోర్టు సీజే గవాయిపై సుప్రీంకోర్టులోనే రాకేష్ అనే న్యాయవాది బూటు విసిరే ప్రయత్నం చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషా స్పందించారు. వీక్షిద్దాం మనసులో మాట. మొన్న అక్టోబర్ 6వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే ఆ హాల్లో ఉన్నటువంటి ఒక న్యాయవాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే తన చెప్పును ఓడదీసి ఆ బూటుని ఆయన కేసు కొట్టారు. ఆయనకు తగలకపోయినా కూడా అది తీవ్రమైనటువంటి విషయంగా ప్రజలందరూ కూడా భావించారు దాన్ని. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడ మిగతా న్యాయవాదులు ఉన్నారు, వీరందరి సమక్షంలో మరి అట్లా దాడి జరగటం అనేటువంటిది చాలా తీవ్రమైన విషయంగా భావించారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అంత బాహాటంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద అట్లా దాడి ఎందుకు జరిగింది, దాన్ని మనం ఎలా గ్రహించాలి, దాన్ని ఎలా విశ్లేషించాలనేటువంటిదే అసలు మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. దీని మొత్తాన్ని కనుక పరిశీలన చేస్తే మతోన్మాదం అనేటువంటిది తీవ్ర స్థాయిలో పెరిగిపోవటం, ఒక మతతత్వం అనేటువంటిది ఒక వ్యక్తిలో పెరగటమే దీనికి ప్రధానమైన కారణమై ఉంది. గతంలో కూడా మతోన్మాదము మతతత్వం ఉంది, కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 11 ఏళ్లుగా 12 ఏళ్లుగా ఈ మతతత్వం అనేటువంటిది భారతదేశంలో చాలా తీవ్రంగా పెరిగింది. రాజ్యాంగం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరగటం అనేటువంటిది కూడా దీన్ని ఆ విధంగా చూడాలి. ఇది మతతత్వం అనేటువంటిదే ప్రధానమైన కారణం. దీని మీద ఒక భారతదేశ ప్రధాన న్యాయమూర్తికే ఇంత భద్రత లేని సమయంలో మిగతా సామాన్య ప్రజానీకం మొత్తం 140 కోట్ల మంది ప్రజానీకం మీద జరిగిన దాడిగానే దీన్ని మనం గ్రహించాలి. భారతదేశంలో ఈ మతతత్వం అనేటువంటిది అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మతం అనేటువంటిది కేవలం వ్యక్తిగత స్థాయి మాత్రమే పరిమితం అయి ఉండాలి. అట్లా వ్యక్తిగత స్థాయి దాటి అది రాజకీయ ప్రయోజనాల వరకు వెళ్ళిపోయింది. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవటం అనేటువంటిది ప్రారంభమైన దాని తర్వాత మాత్రమే ఇలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈ మతతత్వం పెరగటం వల్ల ఒక వ్యక్తిలో ఇది మొత్తం ప్రజల మీద జరిగిన దాడిగా దీన్ని మనం చూడాలి. రెండోది, ఇది పార్లమెంటరీ వ్యవస్థ మీద కూడా జరిగిన దాడిగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లోనే చట్టాలు తయారు చేస్తారు, పార్లమెంట్లోనే ప్రజలకు కావలసిన విధానాలు తయారు చేస్తారు. అది ఏ విధంగా ఉండాలి, అది రాజ్యాంగ సమ్మతంగా ఉన్నాయా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయా, వాటిని చూసి చెప్పేటువంటి స్థానం న్యాయస్థానం. అది మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు భారత ప్రధాన వ్యవస్థ. అది ప్రజాస్వామ్యానికి సుప్రీంకోర్టు అనేది ఒక వెన్నెముక లాంటిది. దాని మీద ఉన్నటువంటి ఒక అధ్యక్షుడినే, దానికి రథసారథిగా ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి మీదనే ఇది దాడి జరగటం, పార్లమెంటరీ వ్యవస్థ మీదనే దాడి జరిగిన దానిగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక రెండోది, భారతదేశపు రాజ్యాంగంపై కూడా జరిగిన దాడిగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే భారతదేశపు రాజ్యాంగం అనేటువంటిది సమానత్వాన్ని ప్రోత్సహించింది, సమానత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. కులము ప్రసక్తి లేకుండా, మతం ప్రసక్తి లేకుండా మనుషులంతా సమానమే అని చెప్పింది రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగంలో మత ప్రసక్తి ఏమి ఉండదు. ఒక మతం వాడు మరొక మతం వాడి మీద దాడి జరపడం అనేటువంటిది ఇది తీవ్రమైన దుశ్చర్య, ఇది దుస్సాహసంగా నేను చూస్తున్నాను. ఇప్పటికే మనకు జరిగినటువంటి విషయం మనం గమనించాలి. భారతదేశపు రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రియాంబుల్లో సోషలిజము, సెక్యులరిజం అనే పదాలను కూడా తొలగించాలి, అవి భారత రాజ్యాంగంలో ఉండకూడదని ఇప్పటికీ మతోన్మాదులు బయలుదేరి దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా పోయి దాన్ని తొలగించాలని చెప్పి దాకా వెళ్ళిపోయింది. ఇది కూడా మతతత్వం పెరగటానికి భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి సూచికగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం మీద గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక యాదృచ్ఛికమైన సంఘటన అని నేను అనుకోవటం లేదు. ఇది ఏదో మామూలుగా జరిగిన సంఘటన కాదు. మతతత్వాన్ని రాజకీయాలకు ముడిపెట్టి
మా దాన్ని ఆ విధంగా కూడా పెంచి పోషించుకుంటూ ఉన్నటువంటి మనస్తత్వంలో నుంచే వచ్చినటువంటి ఒక దాడిగా దీన్ని నేను చూస్తున్నాను. ఇతను మరి మా బిఆర్ గవాయి న్యాయమూర్తి గారు ఆయన గొప్ప అంబేద్కర్వాది, ఆయన గొప్ప బౌద్ధ మతానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రెండు కూడాను మనువాదాన్ని పాటించేవాడికి, మతోన్మాదాన్ని పాటించేవాడికి పెద్ద కంటగింపుగా అవి పరిణమించినాయి, అట్లా కనిపించినాయి. కాబట్టి ఇది పార్లమెంటుపై జరిగిన దాడిగా చూస్తున్న, పార్లమెంటరీ విలువల మీద జరిగిన దాడిగాను, రెండు రాజ్యాంగ వ్యవస్థ మీద జరిగిన దాడిగాను, ఇది బౌద్ధం మీదను అంబేద్కరిజం మీదను జరిగినటువంటి దాడిగాను, ఈ మూడింటిని కలగలిపి ఆ విధంగా మతోన్మాదం చేసిన దాడిగా మనం గ్రహించాలి. దీనికి ఒకటే ఒక విరుగుడు ఉంది. అయ్యో పాపం ఆయన మీద దాడి జరిగిందా అని సరిపెట్టుకోవటం కాదు ఒకటి. రెండు, దళిత సంఘాలంతా కూడా మరి దాని ఏకమయ్యి, బహుజన సంఘాలు ఏకమయ్యి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది మంచిదే, అది కాదనటం లేదు. కానీ అంతటితో ఆగితే కుదరదు. ప్రజా చైతన్యం కావాలి, ప్రజల్లో పెద్ద మార్పు రావాలి. ఈ మతోన్మాదం మీద ఒక ప్రజా చైతన్యయుతమైనటువంటి ఒక ఉద్యమాలు వస్తే కానీ వీటి మనం ఆపుకోలేము. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద ఒక జ్ఞానవంతులయ్యి దాని మీద తిరుగుబాటు చేస్తే తప్ప మతోన్మాద శక్తులు నశించవు. ఆ దిశగా ప్రజలందరూ కూడా మేల్కొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.